జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఏ పందెం పెట్టినా నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. అంతేనా? పరుగు పందెం పెట్టారు, ఒక చోట స్టార్టింగ్ పాయింట్ చూపిస్తారు, అందరు లైన్గా నుంచి ఉంటారు. మరలా 100 మీటర్లు, కిలోమీటరు, మరలా అక్కడ ఒక మార్క్ పెడతారు. అంతేనా? ఈ నియమం ప్రకారం నిలబడాలి. 1 2 3 గో అంటారు. గో అన్నప్పుడు వెళ్ళిపోవాలి, అందరు రెడీగా నుంచోవాలి. వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ నియమ నిబంధనలు పాటించి నిలబడి ఆ పోరాటం పోరాడాలి. లేదు నేను వచ్చి మధ్యలోంచి పరిగెత్తాను, మధ్యలో నుంచున్నాడు అనుకో, వచ్చి మధ్యలో నిలబడి నేను ఎక్కడి నుంచి మొదలవుతలే, ఎక్కడి నుంచి పరిగెడతలే, లేదు 1 2 3 గో అనకుండా 1 అనగానే పరిగెత్తాడు ఒక్కొక్కడు. నిజం. నేను ఎస్ఐ సెలక్షన్స్కి పెట్టానులేండి. నేను అనుకున్నాను ఎస్ఐని అవుదాం అనుకున్నా. పోలీస్ ఎస్ఐని అయ్యి లాఠీ పెట్టుకుని జీబు వేసుకొచ్చి తప్పు చేసిన వాడు అందరు మక్కిలు ఎరక్కొట్టేద్దాం అనుకున్నా. అంతేనా? జీబు వేసుకుని, పోలీస్ డ్రెస్ వేసుకుని, టోపీ పెట్టుకుని, చేతిలో లాఠీ పట్టుకుని, అంతే. అప్పుడు మనకు తెలిసిన స్టోరీలు అంతేగా. ఇప్పుడు మారిపోయిందిలే కాలం, జీబులు లేవు, కార్లు వచ్చేసినాయి. అంతేనా? పోలీసులు అంటే అప్పుడు జీబు, ఆ పోలీస్ జీబు వస్తే పల్లెటూరులో భయం వేసిపోయేది. ఆ జీబుని చూస్తే భయం వేసిపోయేది చిన్నప్పుడు. అవునా? ఇప్పుడు పోలీసులు అంటే ఎవరికి భయం లేదు అసలు. ఎవరు భయపడట్లా. భయపడుతున్నారా? ఎందుకు భయపడాలి? తప్పు చేసినాడు భయపడాలి, తప్పు చేయని భయపడాల్సిన అవసరం మనకి లేదు. అందుకే పోలీసుని అవ్వాలి, ఎస్ఐని అవ్వాలి, అందరినీ లాఠీతో తప్పు చేసిన వాళ్ళందరూ తాడ తీసేయాలనుకున్నా. అరే రే, ఎక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా బోరలో పడిపోతున్నా. ఒకటి సెలెక్ట్ అయితే ఒకటి అవ్వట్లా. ఇంకేం చేస్తాను, ఆఖరికి అట్లా చేసి దాని మీద ఇక ఇంట్రెస్ట్ పెంచి ఇది రాదనుకున్నా. ఏం చేసింది? నక్క ద్రాక్ష గుత్తు చక్కగా వేలాడుతూ ఉంది. ఎగిరింది ఎగిరింది ఎగిరింది, ఎట్లాగైనా ఈ ద్రాక్ష గుత్తుని తినాలి, అబ్బా ఎంత తీగా ఉంటుందో ఈ ద్రాక్ష గుత్తి, చాలా మంచి ద్రాక్ష గుత్తి అని చెప్పి వచ్చి దాన్ని చూసి లొట్టలేసి నోరు ఊరిపోయి ఎగిరింది ఎగిరింది ఎగిరింది, ప్రయత్నాలు చేసింది. సాయంత్రం వరకు ప్రయత్నం చేసింది, చీకటి పడిపోతుంది, ఆ గుత్తు మాత్రం అందల. అప్పుడు అంటది, ఛీ రోద్దన, మంచిది కదా ఇది, పుల్లగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. అసలు ఈ మంచి ద్రాక్ష కాదు అసలు. పొద్దునేమంది, ఎంత స్వీట్ ద్రాక్షలు అనుకుంది. దొరకపోయేసరికి చి పుల్లగా ఉంటుంది. అదే అనుకున్నా, చి ఎస్ఐ పోస్ట్ వద్దు, గుట్టు వద్దు, ఎందుకు వచ్చిన కష్టం, చాకిరి మనకెందుకు వచ్చింది, లేనిపోయిన రిస్క్, అట్లా అనుకుని విరమించుకున్నా. అక్కడేమో లోకస్తుల మీద అధికారం అయితే ఇక్కడ ఆత్మల మీద అధికారం నాకు ఇచ్చాడు. ఆత్మల్ని బాగు చేసే అధికారం ఇచ్చాడు, ఆత్మల్ని నడిపించే అధికారం ఇచ్చాడు. ఆత్మ గొర్రె పక్కదొడ్డకెళ్ళి మేసిన, దారి తప్పిన, కర్ర పట్టుకుని మందల నుంచి 2 దెబ్బలు కూడా తీసుకురని చెప్పి నాకు మంచి లాఠీ ఇచ్చాడు, మోషే చేతికి కర్ర ఇచ్చినట్టు. హల్లెలూయా. అట్లా దేవుడు మన చేతికి ఇచ్చి నడిపిస్తాడు. ఆ కాపరి మనకు వచ్చినప్పుడు మన కొరకు మంచి కిరీటాన్ని దాచి ఉంచుతాడు. ఇలా పందెంలో మనం వెళ్ళేటప్పుడు, పందెానికి మనం వెళ్ళేటప్పుడు, ఈ పోరాటానికి వెళ్ళేటప్పుడు ఒక సరైన క్రమం ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం మనము పోరాడాలి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. మధ్యలోంచి వెళ్తుంటే కుదరదు. పరిగెత్తి 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 అంత దూరం ఉండగానే పడిపోయేవాళ్ళు. 5 కిలోమీటర్లు రన్నింగ్. పాపం ఎస్ఎస్ఎల్స్కి వెళ్ళినప్పుడు 1 కిలోమీటర్ ఉందనగా పడిపోయేవాళ్ళు. మధ్యలోంచి పరిగెత్తడం కుదరదు, రూల్స్ ప్రకారం పరిగెత్తాలి. ఓడిపోయిన తీసుకొచ్చి బయట పడేస్తారు. ఎందుకని? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ జట్టి అయిన వాళ్ళు, అంటే సమూజ్యులు. ఊరికే ప్రాక్టీస్ లేకుండా, బలం లేకుండా ఎవరు పడతాళ్ళు ఊరంతా వచ్చి పందెం పెడితే వస్తారా? రారు. అందుకే జట్టి అయిన వాడు ఉంటాడు. కాబట్టి మనం పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడాలి, కానీ అడ్డదిడ్డంగా వెళితే కుదరదు. అడ్డదిడ్డంగా వెళితే ఆ పందెంలో మనము గెలవలేము. అట్లాగే ఈ యొక్క విశ్వాస పోరాటం కూడా ఒక పందెం లాంటిది. దేవుడు కిరీటం ఇస్తానన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక పందెం మన ఎదుట ఉంచుతున్నాడు. నీకు దేవుడు కిరీటం ఇచ్చాడని చెప్పాడంటే, ఎక్కడైనా ఒక గోల్డ్ మెడల్ రావాలంటే పందెమే. అంతేనా? రాష్ట్రం అంతా ఎగ్జామ్ రాస్తే వాళ్ళు ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే గోల్డ్ మెడల్ ఇస్తారు. అంతేనా? ఏదైనా సరే దేంట్లో పార్టిసిపేట్ చేసినా గెలిచిన వారికే కిరీటం ఇస్తారు, కానీ ఓడిపోయిన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి కిరీటాలు ఇస్తారా? ఎవరు? ఇక్కడ దేవుడు కూడా చెప్పేది ఏంటంటే, ఈ విశ్వాస పోరాటంలో, ఈ విశ్వాస పందెంలో, ఈ పరుగులో, ఈ పందెంలో
నీ విశ్వాస జీవితం కొనసాగించే జీవిత పయనంలో నువ్వు ఈ పందెము గెలిచి, పోరాడి గెలిచి, విశ్వాసంలో గెలిచి నిలబడితేనే నీకు కిరీటం దక్కుతుంది. లేకపోతే అగ్నిలోనికి త్రోసివేయబడతావు. అదే దేవుడు చెప్తున్నాడు. క్రమముగా నియమ నిబంధనల ప్రకారం పోరాడాలి. నియమ నిబంధనల ప్రకారం పందెంలో పాల్గొనాలి. విశ్వాస జీవితం కూడా కొన్ని క్రమాలు కలిగి ఉంటుంది. కొన్ని నియమ నిబంధనలు కలిగి ఉంటాయి. ఎలా పడితే అలా ప్రార్థనకు వచ్చేస్తా, ఎలా పడితే అలా ఉపవాసం ఉంటా, ఎలా పడితే అలా భక్తి చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు వాక్యం చదువుతా, నా ఇష్టం వచ్చినట్లు వాక్యాన్ని వింటాను, నా ఇష్టం వచ్చినట్లు వాక్యం కోసం ఉంటే ఉంటాను, లేకపోతే లేదు. నాకు నచ్చిన వాక్యం నేను పాటిస్తాను, లేకపోతే నేను పాటించను. ఈ వాక్యం నాకు అనుకూలంగా ఉంటే వింటాను, నాకు కష్టంగా ఉంటే విన్ను. ఏవైనా పరిచర్య భారంగా ఉంటే చేయను. దేవుని కొరకు నడిచే ప్రయాణంలో ఏమన్నా ముళ్ళబాటలు వస్తే నేను వెళ్ళను. దాటేసి ఎగిరేసి వెళ్ళిపోతా, వెనక్కి వెళ్ళిపోతా. కష్టంగా ఉంటే నేను నడవను. నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా. నేను పెట్టుకున్నదే నియమం. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా అంటే కుదరదు. విశ్వాస జీవితంలో విశ్వాసకి ఒక నియమ నిబంధనలు ఉండాలి. దేవుని వాక్యం అనే నియమ నిబంధనలు మనకు ఉండి, ఆ నియమం ప్రకారం మనం జీవిస్తేనే, ఆ నిబంధన ప్రకారం జీవిస్తేనే మనకు దేవుడు చెప్పిన ఏ కిరీటమైనా దక్కుతుంది. లేదంటే ఒక్క కిరీటం కూడా రాదు. కిరీటం లేకపోతే లోపలికి ఎంట్రీ లేదు. వెళ్ళే వాళ్ళందరూ కిరీటాలు పెట్టుకుని వెళ్ళాలి. ఈ కిరీటాలు వేసి పొడుచుకుంటారేమో విశ్వాసులందరూ. పరలోకంలోనికి లోపలికి వెళ్ళదంటే మరి దూత గుమ్మం దగ్గర ఉంటుంది కదా. ఆ తలలు ఎట్లా ఉంటాయి చూడండి. వేల మంది, లక్షల మంది తలకి గోపురాలు పెట్టుకుని, కిరీటాలు పెట్టుకుని వస్తూ ఉంటారు. అవునా? జరిగిద్దే జరగదా? అది అవన్నీ కనుల పండగగా మనం ఎన్ని రకాల విచిత్రాలు, వింతలు చూస్తామో పరలోకంలో. ఒకటిదో కిరీటం ఉంటుంది, ఒకటిదో కిరీటం ఉంటుంది. ఏంటి కిరీటం బాగుంది, ఇది నీతి కిరీటం. లేదు, దేవుడు నాకు నీతి కిరీటం ఇచ్చాడు. నీదేం కిరీటం? ఇది మహిమ కిరీటం. నీదేం కిరీటం? ఇది దయా కిరీటం. నాకైతే అన్ని కిరీటాలు ఉంటాయి, ఒకదాని తోడు పెట్టుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎన్ని కిరీటాలు, సంఖలో ఒకటి, ఈ సంఖలో ఒకటి, నెత్తి మీద ఒకటి, ఈ చేతి ఒకటి పట్టుకుని మొయిలో పెట్టగలరు. ఏడు అన్ని కిరీటాలు అంటే మరి అట్లా ఉన్నామండి అక్కడ మేము. ఆశామాషిగా ఉన్నాను అనుకున్నావేంటి? రోషంగా బతికా. రోజుకొక కిరీటం ఇచ్చాడు. ఎక్కడ పెట్టుకోవాలి తెలవట్లు, అన్ని కిరీటాలు ఇచ్చాడు దేవుడు. అది ప్రతి దానికి దేవుడు కిరీటం ఇస్తాడు. మహిమ కిరీటం, దయా కిరీటం, ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలన్నీ దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా.